పులివెందుల ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగిందని అవోపా జిల్లా అధ్యక్షులు గూడూరు హరికృష్ణ తెలిపారు. పులివెందుల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పులివెందుల యూనిట్ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పులివెందుల ఆవోపా యూనిట్ అధ్యక్షులుగా దొంతు మురళీమోహన్ ను, జిల్లా ఆవోపా అధ్యక్షులు గూడూరు హరికృష్ణను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కార్యదర్శిగా కందుకూరు కేశవ, కోశాధికారిగా నామ జనార్దన గుప్తతో పాటు ఉపాధ్యక్షులు, ఉప కార్యదర్శి, ఉప కోశాధికారి, ఈసీ సభ్యులు తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ముందుగా ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనా గేయంతో కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. 2026 నుంచి 28 వరకు ఈ కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ దేశ శ్రీనివాసులు గారిని వారి యొక్క అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వేదికగా అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి ఆర్యవైశ్య మహిళలకు, ఆర్యవైశ్యులకు నమస్కారం. ఈరోజు అవోపా అధ్యక్షులు, కొత్త అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదే మనము ప్రతి విషయంలోనూ ప్రతి సంఘం వారు కలిసినట్టుగా చేసుకోవాలనుకున్నాము. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుల వారు కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమాలను అమావాస్యాలకు కూడా ప్రతి సంఘం వారు కూడా తోడ్పడి ప్రతి కార్యక్రమంలో పాల్గొని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఇంకా ఎవరైనా సభ్యులు మాట్లాడు సమయానికి కేటాయించినటువంటి శ్రీ గూడూరు హరికృష్ణ గారికి మరియు శ్రీ ముచ్చట్ల వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. మరి కొద్దిసేపట్లో శుక్రవారం పూజ స్టార్ట్ అవుతుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. అలాగే కొత్త కార్యవర్గము మరియు పిఎస్సీలందరూ ఇక్కడికి వస్తే ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాము. కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వేద పండితుల నేతృత్వంలో గణపతి పూజ, యాగశాల ప్రవేశం, కలశ స్థాపన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, దీక్షా హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 5 రోజుల పాటు భక్తులకు అల్పాహారం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పూజా కార్యక్రమాలు వీక్షించారు. వేంపల్లె మండల ప్రజలు నందీశ్వరుడి ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రలు కాగలరని కోరారు. రేపు ఆలయంలో జరిగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి, హ్యాండ్ మైకులు కూడా తీసుకురండి ఇక్కడికి. తర్వాత అవకాశం ఉంటే కడప జిల్లా వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి నందీశ్వర ఆలయం కడప జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా నిర్మించినటువంటి ఆలయం. సుమారుగా 6 కోట్లు వేయించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు మారం శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి దంపతులు. అదేవిధంగా
కాంచీపురంలో పీఠాధిపతి అయినటువంటి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేతుల మీదుగా 26వ తేదీ ఉదయం 11:38 కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాగ క్రతువుకి వైదికులు, అదేవిధంగా ఆగమ పండితులు, కంచి స్వామివారి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి 13 మంది ఆగమ పండితులు, అదేవిధంగా వైదిక పండితులు 22 మంది చేత ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా 23వ తేదీ నుండి మొదలుకొని 27వ తేదీ వరకు ఈ యొక్క యాగకృతం నిర్వహిస్తూ ఉన్నారు. నిన్నటి రోజున మహాగణపతి పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, అదేవిధంగా యాగశాల ప్రవేశము, బింబశుద్ధి అనేటువంటి క్రతువులు జరిగాయి. సాయంకాలం పూట యాగశాల యొక్క ముత్సంగ్రహణ, అంకురారోపణ, అదేవిధంగా స్వామివారికి జలాదివాసాంగ ప్రభృతి అనేటువంటి క్రతువులు జరిగాయి. ఇవాళ ఉదయం వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తు బలి, వాస్తు పర్యజ్ఞీకరణం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి ఇవాళ చండీ యాగాన్ని నిర్వహించారు వైదిక పండితులు. అదేవిధంగా ఇవాళ సాయంకాలం ధాన్యాదివాసాంగ ప్రభృతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనాది క్రతువులు అయిన తర్వాత శాంతి కుంభస్థాపన, అదేవిధంగా పంచవిధ శయనారోపణ అనేటువంటి క్రతువులు జరుగుతాయి. సాయంకాలం అదే యాగశాలలో శాలాంగ దేవతారాధన, అదేవిధంగా కళాహోమాలు జరుగుతాయి. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం తెల్లవారుజామున యంత్ర ప్రతిష్ట, ఉదయం 11:38 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల చేత ఈ యొక్క కుంభాభిషేక క్రతువు ఈ యొక్క దేవాలయం నందు ఈ యొక్క గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నారు. నందిపల్లె గ్రామంలో సుమారుగా 6 కోట్లు వేతనం వెచ్చించి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. కావున అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వేంచేసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఓం నమః శివాయ.